కబుల్తెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ టీవీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ముందడుగు వేసింది. ఈ క్రమంలోనే డిఎల్ఎఫ్ సెంటర్ వద్ద హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు, బిగ్ టీవీ బృందం సంయుక్తంగా తనిఖీలు చేశారు. కొత్తగా హైదరాబాదీలకు రుచికరమైన ఆహారం దొరుకుతుందంటే రేట్లతో సంబంధం లేకుండా హోటల్స్ కి, రెస్టారెంట్లకు వెళ్తుంటారు కస్టమర్స్. రోజు రోజుకు కొత్త థీమ్లతో, కొత్త మెనూతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు వ్యాపారులు. అయితే కొన్ని హోటల్స్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కస్టమర్స్ పెరిగే కొద్దీ నాణ్యత తగ్గిపోతుంది. కిచెన్స్ దరిద్రంగా కనిపిస్తున్నాయి, శుభ్రత పాటించడం లేదు. అధికారులు, బిగ్ టీవీ బృందం అనూహ్యంగా దాడులు చేయడంతో హోటల్స్ యజమానులు నిర్ఘాతుపోయారు. క్వాలిటీ లేని ఫుడ్ వండిన హోటల్స్ కి అధికారులు నోటీసులు ఇచ్చారు. అలాగే రంగు మారి పాడైన వంట నూనె, బిర్యానీ రంగు కోసం పసుపు బదులు కలర్ వాడుతున్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి బిగ్ టీవీ రైడ్స్ చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ రాణా, గత కొంతకాలంగా హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు బిగ్ టీవీ బృందం కూడా అటు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి దాడులు చేయడం, దాడుల్లో పాల్గొనడం, అన్ని విజువల్స్ కూడా మనకి క్లియర్ గా చూపించడం కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అధికారులు ఏమంటున్నారు, ఎన్ని హోటల్స్ ని సీజ్ చేశారు రాణా? ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో పలు హోటల్స్ పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. అయితే చాలా మందికి కూడా వార్నింగ్ ఇస్తున్నారు, నోటీసులు ఇస్తుంటే కూడా కథ మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా అదే తీరుగా కూడా కస్టమర్స్ కి మళ్ళీ వీళ్ళు నాణ్యత లేని ఫుడ్ ని వండిస్తున్నటువంటి అంశం మరోసారి బిగ్ టీవీ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే రద్దీ ప్లేస్ ని ఎంచుకొని అక్కడ తనిఖీలు చేస్తే అక్కడ ఫుడ్ క్వాలిటీ ఎట్లుంది, అక్కడ వాళ్ళు ఏ విధంగా వండుతున్నారు, వచ్చినటువంటి కస్టమర్స్ కి ఏ విధంగా వాళ్ళు ఆ ఆహారాన్ని అందిస్తున్నారు దానిపై కూడా కనుక్కోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఫుడ్ సేఫ్టీ అధికారులతో గచ్చిబౌలిలో అత్యంత రద్దీ అయినటువంటి ప్లేస్ ఏదైనా ఉందంటే డిఎల్ఎఫ్. ఎందుకంటే అక్కడ చాలా వరకు కూడా సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉంటారు. సాయంత్రం అయితే చాలు 4 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు కూడా అక్కడ టిఫిన్స్ చేయడానికి కానీ, ఫాస్ట్ ఫుడ్ తినడానికి కానీ పెద్ద ఎత్తున వస్తారు. సో ఈ నేపథ్యంలో ఆ పని ఎంచుకోవడం జరిగింది. ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు ఒక 5 మంది వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మనం అక్కడ ఇప్పుడు మన విజువల్ లో చూస్తున్నటువంటి ఏదైతే ప్లేస్ ఉందో హోటల్, కింద బాక్స్ లో ఉన్నటువంటి హోటల్ మాత్రం అది అక్కడే ఫాస్ట్ ఫుడ్ వండుతారు, అలాగే బిర్యానీ కూడా అక్కడే వండుతారు. తర్వాత ఆయిల్ కూడా చాలా నల్లపడిపోయి చాలా నాణ్యత లేనటువంటి ఆయిల్ ఎక్కువగా వాడడం వల్ల, దాదాపు 3-4 రోజులు ఎక్కువగా వాడడం వల్ల అది బాగా ఇదైపోయింది, చెడిపోయిందంట. ఆయిల్లోనే మళ్ళీ వాళ్ళు ఫ్రై చేస్తున్నారు, మంచూరియా కానీ, చికెన్ ఫ్రై కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు మన విజువల్ లో చూస్తున్నటువంటి విధంగా కూడా ఎవరైతే ఫుడ్ సేఫ్టీ అధికారిని వచ్చి ఆ ఆయిల్ అంతా కూడా చెక్ చేసినప్పుడు ఎల్లో చూపించింది. సో ఎల్లో చూపించిందంటే ఇట్స్ డేంజర్, ఎందుకంటే అది వాడకూడదు. సో అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ వాడారు. వెంటనే ఇప్పుడు మన విజువల్ లో చూస్తుంటే ఆ పదార్థాలంతా కూడా మొత్తం అక్కడంతా ఈగలు వాలుతున్నాయి. ఎందుకంటే బయట వాళ్ళు పెట్టేశారు, జస్ట్ కట్ చేసి అక్కడ పెట్టేశారు. అలాగే చికెన్ ఫ్రై మాత్రం లెగ్ పీసుల్ని డీప్ ఫ్రై మామూలు ఫ్రై చేసి అక్కడ బయట పెట్టేస్తారు. దానిపైన అంతా కూడా ఈ ఈగలు వాడడము, తర్వాత పక్కన ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా చాలా అసంతృప్తంగా కూడా కనపడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మనం విజువల్ లో చూస్తున్నటువంటి ఏదైతే ఫ్రిడ్జ్ ఉందో అది ఒక జ్యూస్ పాయింట్. ఆ జ్యూస్ పాయింట్ దగ్గర కాలం చెల్లినటువంటి మిల్క్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఆల్రెడీ రిఫ్రిజిరేటర్ లో పెట్టుకొని బాగా అదంతా ఫ్రీజ్ అయిపోయింది అదంతా. సో డేట్ అంతా అయిపోయింది, అవి కూడా వాడుతున్నారు. అలాగే జ్యూస్ ఇస్తున్నటువంటి సందర్భం. సో డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి చూసే కొందరికి వాళ్ళు కూడా కంగుతున్నటువంటి నేపథ్యం కూడా. తర్వాత అక్కడి నుంచి మన బృందం మరొక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్ళింది. ఏదైతే మనం చూస్తున్నటువంటి ఆ ప్లేస్ లోనే, ఆ మిషన్స్ లోనే అక్కడ వాళ్ళు వాడుతున్నటువంటి సాస్, 3 రకాలైనటువంటి సాసుల్ని అందులో వేయడము,
తర్వాత చెక్ చేయడము, దాంట్లో నాణ్యత లేదని వెంటనే చెప్పడం, రిజల్ట్ రావడంతో వాళ్ళకి మార్చుకోమని చెప్పు. ఎందుకంటే ఆ డబ్బాలో ఉన్నటువంటి సాసు చాలా చీప్ క్వాలిటీకి సంబంధించి ఉంటే సాసు, సో అది వాడద్దని కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే మొదటగా అయితే ఇప్పుడు మన షవర్మా ప్లేస్ మొదటగా వచ్చినటువంటి అదే ప్లేస్. ఆ షవర్మా చికెన్ ఎప్పటి నుంచి ఏ కాలంది ఏంటి అనేది కూడా అధికారులు వెంటనే టెస్ట్ చేశారు. అది కూడా కొంచెం ప్రాబ్లం ఉందని చెప్తుంటే వెంటనే అధికారులు అక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళకందరికీ నోటీసులు ఇచ్చారు. మరొకసారి ఇట్లా జరిగితే మాత్రం హోటల్స్ సీజ్ చేస్తామనేసి కూడా ఇవాళ చెప్పినప్పుడు నేపథ్యం కనపడుతుంది. సో ఏదన్నమాట కానీ ఇవాళ బిగ్ టీవీ ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసినటువంటి ఈ ఆపరేషన్ కి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ కస్టమర్స్ కానీ హర్షం వ్యక్తం చేశారు. వాళ్ళందరూ అభినందించారు. ఇలాగే గచ్చిబౌలిగా హైటెక్ సిటీ మాదాపూర్ లో కూడా తనిఖీలు చేయండి అంటే కూడా వాళ్ళు ఇంకా మనల్ని అడిగినటువంటి పరిస్థితి కనపడింది. రైట్, థ్యాంక్ యూ రాణా.